Hello everyone, welcome back to my channel. Channel ni subscribe చేసుకోకపోతే subscribe చేసుకోండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఓకే, ఏపీ ఈసెట్ 2025 మీ అందరికీ తెలుసు. మన ఛానల్ ద్వారా డిప్లొమా అండ్ ఈసెట్ రిలేటెడ్ అప్డేట్స్ అన్ని కూడా వస్తుంటాయి. కాబట్టి ఆల్రెడీ 2024 బ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు ఈసెట్ 2025 రిలేటెడ్ గా మనం డిస్కషన్ స్టార్ట్ చేస్తాం. దీనికి రిలేటెడ్ గా ఇది ఫస్ట్ వీడియో రిలేటెడ్ టు ఏపీ ఈసెట్ 2025 బ్యాచ్. ఓకే, సో ఏపీ ఈసెట్ 2025 కోసం తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటారు. దానికోసం ఈ పర్టికులర్ వీడియోలో బేసిక్స్, సిలబస్ ఏంటి, ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మార్క్స్ ఎంత, ఎన్ని మార్క్స్, క్వాలిఫికేషన్ మార్క్స్ ఎన్ని రావాలి, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు, ఓకే, ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎప్పుడు, అన్ని ఎంతవరకు వీలైతే అంతవరకు కూడా ఈ వీడియోలో మనం అయితే చూద్దాం. ఓకే, అంతకన్నా ముందు ఏపీ ఈసెట్ 2025 ఫర్దర్ డీటెయిల్స్ కోసం, అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఒకసారి విజిట్ చేయి, జాయిన్ అవ్వండి, మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి, యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి. ఓకే, మేజర్ గా ఫస్ట్ మీకు వచ్చే డౌట్ ఏంటి అంటే ఏపీ ఈసెట్ 2025 ఎలిజిబిలిటీ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? ఏపీ ఈసెట్ 2025 ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటూ ఏమీ లేదు. 2025 లో ఎవరైతే రిలీవ్ అవుతున్నారో, అర్థమవుతుందా? 2025 ఏప్రిల్ కి ఎవరైతే రిలీవింగ్ బ్యాచ్ ఉందో డిప్లొమా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ నెంబర్ ఆఫ్ బ్యాక్లాగ్స్ దట్ యు హ్యావ్ ఇన్ యువర్ డిప్లొమా. మీకు ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ఎన్ని క్లియర్ చేశారు, ఎన్ని క్లియర్ చేయలేదు, ఇవన్నీ మనకి అడ్డు రావు. 2025 ఈసెట్ ఎగ్జామ్ కి ప్రతి ఒక్క డిప్లొమా క్యాండిడేట్ ఎవరైతే 2025 ఇయర్ లో పాస్డ్ అవుట్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబులే, అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ బ్యాచెస్ లోని కౌన్సిలింగ్ ద్వారా సీట్స్ రాకపోయినా, బ్యాక్లాగ్స్ వల్ల ఆగిపోయినా 2025 ని రాసుకోవచ్చు ఈసెట్ ఎగ్జామ్ ని. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ 2025. ఓకే, నెక్స్ట్ ఏపీ ఈసెట్ యొక్క నెక్స్ట్ ఇమీడియట్ క్వశ్చన్ ఏంటి? ఏపీ ఈసెట్ 2025 ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? ఓకే, సో మనకి పాండమిక్ సిచ్యుయేషన్ అంతా అయిపోయింది, బ్యాక్ టు నార్మల్. మనకి ఏపీ ఈసెట్ 2025 ఎగ్జామ్ మే 2025 లో ఉంటుంది. మే 2025 లో ఉంటుంది. ఇట్ లైక్ మే ఫస్ట్ వీక్ లోనే ఉంటుంది. ఎందుకంటే 2024 స్టూడెంట్స్ కి మే 8th పెట్టారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మే 8th అయితే వాళ్ళకి పెట్టడం జరిగింది. 2025 స్టూడెంట్స్ కి ఈసెట్ ఎగ్జామినేషన్. ఓకే, వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయి ఇంజనీరింగ్ కాలేజెస్ లో కౌన్సిలింగ్స్ అన్ని కంప్లీట్ చేసుకొని జాయిన్ అయిపోయారు కూడా. సో మే 2025 మీకు మే 2025 లో ఎగ్జామ్ ఉంటుంది. అండ్ ఏపీ ఈసెట్ 2025 ఎగ్జామ్ తర్వాత నెక్స్ట్ డౌట్ ఏంటి? ఎగ్జామ్ లో అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ డౌట్ ఏంటి అంటే ప్యాటర్న్. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఈ వీడియో, అందుకే చూడడం అనేది. ప్యాటర్న్ అంటేనే ఫస్ట్ మనకి 2025 లో ఏపీ ఈసెట్ కి ఎన్ని మార్క్స్ ఉంటాయి అని అర్థం అవ్వాలి. టోటల్ మార్క్స్ వచ్చేసినప్పటికీ మనకి 200 మార్క్స్ ఉంటుంది టోటల్ క్వశ్చన్ పేపర్ ఏపీ ఈసెట్ అనేది. ఓకే, 200 మార్క్స్ లో మీకు 4 సెక్షన్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ సెక్షన్స్ 4 ఉంటాయి. అందులో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మీ రెస్పెక్టెడ్ కోర్. మెకానికల్ అయితే మెకానికల్, సిఎస్సి అయితే సిఎస్సి, సిఎంఈ, ఈసీఈ, ట్రిపుల్ ఆటోమొబైల్, ఏది మీరు ఏ రెస్పెక్టెడ్ కోర్ మీరు చదువుకుంటున్నారో డిప్లొమాలో ఆ రెస్పెక్టెడ్ కోర్ యొక్క ఎంసీక్యూస్ ఉంటాయి. ఓకే, క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్ కి 4 సెక్షన్స్ లో మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, కోర్ ఉంటుంది. అర్థమవుతుందా? ఎన్ని మార్క్స్ కి ఏ సెక్షన్ ఉంటుంది? టోటల్ గా మ్యాథ్స్ వచ్చేసినప్పటికీ మనకి 50 మార్క్స్ ఉంటుంది, 50 క్వశ్చన్స్ ఉంటాయి. అర్థమైందా? తర్వాత ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఓకే, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 25 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఫిజిక్స్ లో 25, కెమిస్ట్రీలో 25. సో 25 క్వశ్చన్స్ ఇంటూ 2, 50 క్వశ్చన్స్, 50 మార్క్స్. మ్యాథ్స్ 50 క్వశ్చన్స్ ఉంటాయి, ఫిజిక్స్ లో 25, కెమిస్ట్రీలో 25. సో 50 క్వశ్చన్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కలిపి ఉంటాయి, 50 మార్క్స్ ఉంటాయి. సో 50 మార్క్స్ ప్లస్ 50 మార్క్స్ 100 మార్క్స్, 100 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ కి ఒక మార్క్ ఉంటుంది. సో ఇప్పటికి 100 క్వశ్చన్స్ అయ్యాయి. మ్యాథ్స్ నుండి 50, ఫిజిక్స్ నుండి 25, కెమిస్ట్రీ నుండి 25, అంటే 100 క్వశ్చన్స్ అయ్యాయి. రిమైనింగ్ 100 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మీ కోర్ సబ్జెక్ట్స్ నుండి ఉంటాయి. 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. టోటల్ గా ఇవి 100, ఇవి 100, దట్ గోస్ టు 200 మార్క్స్ టోటల్ గా. సో కోర్ నుండి 100 క్వశ్చన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుండి కలిపి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టోటల్ గా 200 మార్క్స్ అయితే ఉంటాయి. అర్థమవుతుందా?
సో ఇప్పుడు ఏంటి అంటే నెక్స్ట్ వి హ్యావ్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. నో నెగిటివ్స్. మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినా చేయకపోయినా పర్వాలేదు, లైక్ అంటే చెయ్యండి, మ్యాండేటరీగా చేయాలి, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ లేదు. మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినా నెగిటివ్ మార్కింగ్ ఏమీ ఉండదు. అర్థమవుతుందా? నెక్స్ట్ వచ్చేసినప్పటికీ మనకి ఇదంతా అయిపోయింది. ఇప్పుడు ఈ కోర్ లో ఏదైతే 100 క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పాను కదా, మీ టోటల్ డిప్లొమా 3 years లోని చదివిన కోర్ సబ్జెక్ట్స్ అన్ని కూడా ఉంటాయి. ఆ సిలబస్ ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తా. ఇప్పుడు అర్థమైందా? 2025 ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎగ్జామ్ డేట్, ప్యాటర్న్, ఇదే ప్యాటర్న్. అర్థమైందా? 200 మార్క్స్, 200 క్వశ్చన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కోర్ అయితే ఉంటుంది. సిలబస్ ఏంటి అనేది నేను చెప్తాను, ఏ సిలబస్ చదువుకుంటే సరిపోతుంది అనేది నేను చెప్తా. సో ఇప్పుడు అయిపోయింది. ఓకే, ఇప్పుడు మీకు సిలబస్ ఏంటుంటుంది? ఓకే, సిలబస్ ఏంటుంటుంది అంటే మనకి ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు ఎవరైతే 2025 లో ఈసెట్ రాయబోతున్నారో వాళ్ళందరికీ కూడా C20 సిలబస్ ఉంటుంది ఫర్ ఈసెట్ ఎగ్జామ్. అంతే కదా, మీరు C20 సిలబస్ వాళ్ళే కదా. సో C20 సిలబస్ ఉంటుంది. దాని రిలేటెడ్ గా 2025 కూడా 2024 సిలబసే ఉంటుంది. దెర్ ఇస్ నో చేంజ్. మీరు 2025 ఎప్పుడో సిలబస్ వస్తే అప్పటి వరకు చదవకుండా ఉండకూడదు, ఎందుకంటే 2024 ఏ సిలబస్ ఉందో 2025 బ్యాచ్ కూడా అదే, ఎందుకంటే 2024 వాళ్ళకి కూడా C20 సిలబస్ కాబట్టి సేమ్ సిలబస్ విల్ బి రిఫ్లెక్టెడ్ టు 2025 బ్యాచ్ 2. సో ఐ విల్ షో యూ ది సిలబస్. సో ఇక్కడ చూసారా, మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని చెప్పాను కదా. ఆ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది కామన్, ప్రతి ఒక్క బ్రాంచ్ కి ఉండేదే. ఇదిగోండి, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఫిజిక్స్, ఈ మూడు కూడా ప్రతి ఒక్క బ్రాంచ్ కి కామన్ గా ఉంటుంది. అది కాకుండా డిప్లొమా హోల్డర్స్ ఇన్ ఇంజనీరింగ్ అంటే మీ కోర్ కి 100 మార్క్స్ అని చెప్పాను కదా. మీరు ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్ రిలేటెడ్ సిలబస్ ఈ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని పక్కన పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ఫర్ సపోజ్ కెమిస్ట్రీ చూద్దాం. సో కెమిస్ట్రీ చూసామంటే ఇక్కడ చూడండి, ఇదిగోండి కెమిస్ట్రీలోని మీకు సిలబస్ లైక్ వీ హ్యావ్ అటామిక్ స్ట్రక్చర్. ఓకే, అటామిక్ స్ట్రక్చర్ ఉంది, కెమికల్ బాండింగ్, సొల్యూషన్, యాసిడ్స్ అండ్ బేసెస్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, వాటర్ టెక్నాలజీ, కరోజన్, పాలిమర్స్, ఫ్యూయల్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్. సో అలా ఏ కాన్సెప్ట్ ఎన్ని మార్క్స్ వస్తుందో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని మీద డీటెయిల్డ్ అనాలిసిస్ ప్రతి సబ్జెక్ట్ కి నేను చేస్తాను, ఎవ్రీ ఇయర్ చేస్తున్నట్టే. సో చూడండి, ఆల్రెడీ 2024 బ్యాచ్ చేశాను, ఆ లింక్స్ ఏమైనా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ కాన్సెప్ట్ ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి, ఏ కాన్సెప్ట్ తక్కువ ప్రిపేర్ అవ్వాలి ఆ డీటెయిల్డ్ అనాలిసిస్ లో ఉంటుంది. నేను మళ్ళీ చేస్తాను, డోంట్ వరీ. ఓకే, సో ఇది సిలబస్. ఓకే, ఈ డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఫర్ సపోజ్ మీరు ట్రిపుల్ అనుకుందాం బ్రాంచ్. సో అది కోర్ 100 మార్క్స్ కి. ఇదిగోండి, ఇక్కడ మొత్తం ఎన్ని సబ్జెక్ట్స్, ఏమేమి సబ్జెక్ట్స్ అన్ని ఇస్తాడు, ఏ సబ్జెక్ట్ నుండి ఎన్ని మార్క్స్ కి మీకు వస్తుందో కూడా ఇక్కడ ఇస్తాడు. అర్థమవుతుందా? ఇది టోటల్ గా నేను చెప్పొచ్చేది. ఓకే, అయిపోయింది, సిలబస్ కూడా అయిపోయింది, ఎగ్జామ్ డేట్ తెలిసింది. ఇప్పుడు ప్రిపరేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలని అనుకుంటారు, అది మీ ఇష్టం. మీ ర్యాంక్ లెస్ దెన్ 100 రావాలి అంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు. మీ ర్యాంక్ లెస్ దెన్ 500 ర్యాంక్ కన్నా తక్కువ రావాలి అంటే డిసెంబర్ నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు, తెచ్చుకోవచ్చు. అసలు మీకు ర్యాంక్ అవసరం లేదు, ఏ ర్యాంక్ వచ్చినా చాలు అనుకుంటే ఎగ్జామ్ ముందు చీట్ కోడ్స్ చూస్తే పాస్ అయిపోతారు. బట్ నేను అలా సజెస్ట్ చేయటం లేదు. ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే మంచి ర్యాంకు, మంచి కాలేజ్, లైఫ్ బాగుంటుంది. ప్రిపరేషన్ కి ఏం చెయ్యాలి అంటే ఒక బుక్ తీసుకోండి ఫర్ ఎంపీసీ, ఇంకొక బుక్ తీసుకోండి ఫర్ యువర్ రెస్పెక్టెడ్ కోర్. ఈ బుక్స్ నుండి బిట్స్ ప్రిపేర్ అవ్వాలి ఇప్పటి నుండి, కాన్సెప్ట్స్ ప్రిపేర్ అవ్వాలి ఇప్పటి నుండి. సో ఇప్పటి నుండి బిట్స్ కన్నా ఐ వాట్ యూ టు సజెస్ట్ ఈజ్ కాన్సెప్ట్స్ ఏవైతే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఉన్నాయో మీ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, ఆ టెక్స్ట్ బుక్స్ కాన్సెప్ట్స్ అన్ని కూడా ముందు ఫస్ట్ స్టార్ట్ చేయండి చదవడం, ప్రిపేర్ అవ్వడం. ఆ తర్వాత కోరు కూడా స్టార్ట్ చేయండి. ఆ తర్వాత ఒక బుక్ ఎంపీసీకి, కోర్కి నేను ఏం తీసుకోవాలో చెప్తాను తర్వాత అప్కమింగ్ వీడియోస్ లో, తీసుకొని బిట్స్ సాల్వ్ చేయండి, సరిపోతుంది. ఓకే, తర్వాత ఇంకా ఫర్దర్ ప్రాసెస్ ఉంటాయి, అది నేను ఏంటని చెప్తా. ఇది వీడియో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఫర్దర్ గా ఏ వీడియోస్ కావాలి ఈసెట్ రిలేటెడ్ గా కమెంట్ చేయండి. ఐ డూ. థ్యాంక్ యూ.